ఏంటి కృప కాదేంటి కృప తిన్నాను ఇదే నేర్చుకున్నావా? అయినా చాలా అన్నారు ఇది పరిష్కారం కాదు కృప. చచ్చిపోతే నరకానికి వెళ్తారు కానీ నీకెక్కడికి వెళ్ళదు కృప. బలవంతంగా చచ్చిన వాళ్ళు నరకానికి వెళ్తారు కృప. నన్ను క్షమించు కృప. కృప కోపంలో నీ మీద చేసుకున్నాను కృప. అంతేగాని నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు కృప. పిల్లలు లేకపోతే ఒక బిడ్డను తెచ్చి పెంచుకుందాం, అంతేగాని ఇలాంటి పని ఇంకెప్పుడు చేయదు కృప. నువ్వు కాకపోతే నాకు ఇంకెవరున్నారు కృప. నన్ను ఒంటరి పని చేసి వెళ్ళదు కృప. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని నాకు మాట ఇవ్వు కృప. సారీ అండి, నన్ను క్షమించండి. దేవుడి మీద కోపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. పోయిన వారం ఆయన పొందిన దెబ్బలు చేస్తే మనకి స్వస్థత కలిగి ఉన్నదని ఫాస్ట్ గా చెప్పిన వాక్యం నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. నన్ను క్షమించండి. దేవుడు మనకి పిల్లల్ని ఇవ్వకపోయినా సరే ఆయన కొరకే జీవితం. నేను ఇంకెప్పుడు ఇలా చేయను, క్షమించండి. చూడు కృప, 10 మంది కుమారుల కంటే నువ్వు నాకు విశేషమైన దాని కృప. ఇద్దరం కలిసి వంట చేద్దాం. కొద్ది రోజుల్లోనే దేవుని అసాధారణమైన శక్తి కృప గర్భాన్ని తాకింది. మూయబడిన గర్భం తెరవబడింది. చక్కని అందమైన పాపతో దేవుడు వారిని ఆశీర్వదించాడు. రండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను రా. నీ కూతురు పుట్టిందంట కదా, ఏది పాపం తీసుకురా. ఎన్నారో 15 సంవత్సరాల తర్వాత నీ కూతురు పుట్టిన నిజంగా చాలా సంతోషంగా ఉంది విక్టర్. అచ్చుని ఇలాగే ఉంది విక్టర్ పాప. అమ్మ కృప, పాప లేక పుట్టింది కదా అని అతిగా గారాబం చేయకండి. మన గారాబమే మన పిల్లల్ని చెడగొడుతుంది. నా కొడుకు కోసం నీకు తెలుసు కదరా, ఇలాగే అతిగా గారాబం చేసాను, వాడు చెడిపోయాడు. అందుకే లేక పుట్టిందని గారాబం చేయకండి. మన గారాబమే మన పిల్లల్ని చెడగొడుతుంది. ఏది కావాలంటే అది కొనివ్వకండి. ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విక్టర్. అమ్మ కృప, చాలా జాగ్రత్తగా పెంచు. ఇదిగో పాపకి ఏమన్నా కొను. నేను వస్తాను విక్టర్. సరే మామయ్య. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ గిఫ్టీ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే గిఫ్ట్ తల్లి. థ్యాంక్ యూ డాడీ. డాడీ నాకు గిఫ్ట్ అని పేరు ఎందుకు పెట్టావు డాడీ? ఎందుకు పెట్టానంటమ్మా, 15 సంవత్సరాల తర్వాత నువ్వు మాకు లేక పుట్టావమ్మా. అందుకే నీకు గిఫ్ట్ అని పేరు పెట్టుకున్నావు. ఈ సందర్భంలో నీకు ఒక చిన్న గిఫ్ట్ తల్లి. వావ్, బైబిల్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ డాడీ. గిఫ్ట్ తల్లి, నేను ఇచ్చిన ఈ బైబిల్ నువ్వు రోజు క్రమం తప్పకుండా చదివితే నువ్వు ఏది అడిగినా నేను కొనిస్తానమ్మా. ఏది కావాలన్నా కొంటావు డాడీ? నువ్వు అడగలే గానీ కొండ మీద నిన్న పోతేనే కొనితేస్తానమ్మా. చాలండి, అతి గారాబం చేసి దాన్ని చెడగొట్టొద్దని అక్కలుగా చెప్పారు, మర్చిపోయారా? అయినా రేపు మన గిఫ్ట్ని కాలేజ్లో జాయిన్ చేస్తున్నాం కదా, జాగ్రత్తలు ఏమన్నా చెప్పారా లేదా మీ బంగారు తల్లికి? చూడు కృప, నా బంగారు తల్లి మీద నాకు నమ్మకం ఉంది. అది నిప్పు రవ్వ కృప, అది నాకు అమ్మాయిని తెచ్చే పని ఏదీ చేయదు. చూడు మమ్మీ, డాడీకి నా మీద చాలా నమ్మకం ఉంది. నేను బాగా చదివి మంచి డాక్టర్ని డాడీ పరువు నిలబెడతాను మమ్మీ. తర్వాత నీకు ఏమైనా జ్వరం వస్తే ఇంజక్షన్ కూడా నేనే చేస్తాను. చాలే,
కలలు కంటే సరిపోదే, దానికి తగ్గట్టు కష్టపడాలి కూడా, అర్థమైందా? అలాగే ఉంది గిఫ్ట్ తల్లి. నీలాగే కాలేజీలో అందరూ మంచి వాళ్ళు ఉంటారమ్మా, చెడ్డ స్నేహితులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను ఇచ్చిన ఈ బైబిల్ నువ్వు రోజు చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, సరేనా? ఓకే డాడీ. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నా, ఒక్క బస్ కూడా రాదు. ఈ బస్సులన్నీ ఎక్కడికి పోయాయో ఏంటో. హాయ్ గిఫ్టీ. హాయ్ రమ్య. ఏం చేస్తున్నావు? బాయ్ ఫ్రెండ్ వస్తానన్నాడా? నాకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్స్ లేరు, నేను వెయిట్ చేస్తుంది బస్ కోసం. ఏం బాగాలేదు, పాత డైలాగ్. పూర్వకాలం అమ్మాయిలు బస్ స్టాండ్ లో నుంచి బస్ కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు అప్పచ్చి బండి పెడితే గ్రీక్ విల్లాంటి బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూడాలి. ఏంటంటే బస్ స్టాండ్ లో నిలబడితేనా 4 అబ్బాయిలు పోటీ పడతారు, నన్ను డ్రాప్ చేయడంతో మాత్రం ఉండాలి. అయినా ఈ కాలంలో అమ్మాయిలు అంటే అమ్మాయి మగ్గక అన్నట్టు ఉండాలి. టీ షర్ట్లు ఎప్పుడేస్తో, తిరిగి జీన్స్ ఎప్పుడేస్తో, ముసలి వేసుకుంటావు చెప్పు, పెళ్ళైనా కలుగు వేసుకునేవాడు. రెండు చెప్తారు, తనకి ఫోన్ నెంబర్ ఇవ్వు. నాకు ఫోన్ లేదు రమ్య. ఏంటి ఫోన్ లేదా? నువ్వు కాలేజ్ అమ్మాయివా లేకపోతే అమ్మమ్మవా? లేకపోతే ఏం గిఫ్ట్ ఇంకా చిన్నపిల్ల 2 జల్లు వేసుకొని లాలిపోతుంటానంటే ఎలా? మనం పెద్దవాళ్ళు అయిపోయాం. కాలేజీలో చదువుతున్నామంటే ఎంత స్టైల్గా ఉంటుందో తెలుసా? మోడల్ డ్రెస్ వేసుకోవాలి, ఫ్యాషన్ ఫాలో అవ్వాలి, బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలి. అప్పుడు చూడు 10 మంది అబ్బాయిలు మనం వెంట పడతారు. అబ్బాయిని మనం వెంట పడేలా చేసుకోవాలి. అయినా ఒకదానొక కూతురివి ఆ మాత్రం ఫోన్ కొనలేదా మీ డాడీ? చూడు నా ఫోన్ చూడు ఎంత బాగుందో. ఇది మన చేతిలో అంటే ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంటుంది. ఏది కావాలన్నా పేర్చి పెట్టి అమ్మ తిన్న మానే డబ్బుకు వాళ్ళే కొంటారు. ఇదే నా సీక్రెట్, ఎవరికి చెప్పే. అలాగే నీకేం కావాలన్నా బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయి, ఇంకా వాళ్ళే కొంటారు. గిఫ్ట్లే ఆల్ ది బెస్ట్ గిఫ్టీ. బాయ్. గిఫ్ట్ తల్లి కల్తీ అమ్మా, ఒక్క ఫోన్ కొనమంటే చాలు బైబిల్ చదివామా అని అడుగుతారు. అసలు ఫోన్ కొనడానికి బైబిల్ చదవడానికి సంబంధం ఏంటో నాకు ఇంకా అర్థం కాదు. నన్ను అలాగే పందారుని బైబిల్ ముట్టుకోను కూడా ముట్టుకోను. తిరిగిపోయింది డైలాగ్. అయినా బైబిల్ చదవడానికి ఫోన్ కొనడానికి సంబంధం ఏంటి? నాకు కూడా ఎంత చిచ్చినా అర్థం కావట్లేదు. అయినా ఒక్క బానొక్క కూతురివి ఫోన్ కొనమంటే కొనట్లేదు మీ డాడీ. మీ ఫ్రెండ్ రమ్మని చూడు, ఏం కావాలన్నా కొంటారు. పేరెంట్స్ అంటే అలా ఉండాలి. జీవితం చాలా చిన్నది. ఈ టీనేజ్ లోనే బాగా ఎంజాయ్ చేయాలి. నా మాట విని నీ హృదయం నాకు ఇస్తే నిన్ను ఈ ప్రపంచానికే నీ తల్లిదండ్రి దేవుడు ఎప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రం నీకు ఇస్తాను. నీ హృదయం నాకు ఇస్తావా? అవును, నేను ఈ లోపల ఇచ్చేసాను. నా హృదయం బంగారు తల్లి హృదయం, ఇప్పుడు ఇది నా సొంతం. నేను బాగానే ఉన్నాను రా. నీ కూతురు సారీ నీ బంగారు తల్లి ఎక్కడెక్కడ తిరుగుతుందో చెప్దామనే వచ్చాను. మామయ్య మీరు ఎవరినో చూసి ఏదో పొరపాటు పడ్డారు. నా బంగారు తల్లి అలాంటిది కాదు మామయ్య. ఒరే నా కళ్ళు ఇంకా బాగానే కనబడుతున్నాయి రా. నీ కూతురు రోజుకొకటి బండి మీద తిరుగుతుంది. 24 గంటల సెల్ ఫోన్ తోనే ఉంటుంది. ఇప్పటికి నేను ఒక 100 సార్లు చూసాను రా. చివరికి నీకు చెప్దామని వచ్చాను. పరిస్థితి చేయి దాటక ముందే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయి, లేకపోతే మన పిల్ల మన చేతుల్లో ఉండదు. తర్వాత నీ ఇష్టం, నేను వెళ్తాను. మరి మామయ్య ఏంటి ఇలా ఉన్నారు? మా బంగారు తల్లి అసలు అలాంటిది కాదే. ఎవరినో చూసి పొరపడ్డారు అనుకుంటా. హలో 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 ప్రణయ్, నేను ప్రణయ్, నీ గిఫ్ట్ని, క్వీన్ ఆఫ్ యువర్ హార్ట్ని. అదే ప్రణయ్, మన ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. మా డాడీ నాకు పెళ్లి చేసేస్తానంటున్నారు. అయితే హ్యాపీగా పెళ్లి చేస్తాను. ఏం ప్రణయ్, ఏంటి జోక్ చేస్తున్నావా? నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ తెలుసా? అయితే అబోర్షన్ చేయించుకో, కౌంటర్ డబ్బులు నేను ఇస్తాను. ప్రణయ్, నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేస్తావు కదా. పెళ్లి గిల్లి అంటే నన్ను డిస్టించుకున్నాను అంటే నాకు ఇష్టం లేదు. సింపుల్గా బ్రేకప్ చెప్పేస్తాను. ప్రణయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రణయ్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీ పూర్తిగా బానిసైపోయాను ప్రణయ్. నీకు ఎడిక్ట్ అయిపోయాను నేను. నీ కాళ్ళు పట్టుకుంటాను ప్రణయ్. నన్ను మోసం చేయి. హలో నువ్వు
గిఫ్టీ తల్లి కాలేజ్ లేదా? గిఫ్టీ కొంచెం కాఫీ తాగేసి పడుకోమా. గిఫ్టీ గిఫ్టీ తల్లి ఏంటిది? గిఫ్టీ గిఫ్టీ తల్లి ఏంటమ్మది? ఇది అర్థమేంటి? గిఫ్టీ తల్లి గిఫ్టీ ఏంటమే? 15 సంవత్సరాల తర్వాత లేక పుట్టావమ్మా. గిఫ్టీ తల్లి ఎంత పని చేస్తావమ్మా. అదే పోలేదు ఎవరిని గిఫ్టీకి మంచి సంబంధం తీసుకొచ్చానమ్మా. రా ఇంకో అబ్బాయి ఫోటో కూడా తీసుకొచ్చాను. కృపా కృపా ఈ అమ్మ పడుతుంది. కృపా కృపా అమ్మ కృపా గిఫ్టీ ఏమైందమ్మా? కృపా అయ్యో దేవుడా ఏమైందమ్మా? కృపా గిఫ్టీ అయ్యో దేవుడా ఏమైందమ్మా? కృపా గిఫ్టీ ఏమైందమ్మా? ఏంటమ్మా ఇప్పుడు ఇలా పడున్నారు? కృపా గిఫ్టీ కృపా గిఫ్టీ ఇంకెక్కడ కృపా? కృప లేదు గిఫ్టీ లేదు. చూడరా ఎదురు సేవలే పడున్నారు. ఏదమ్మా చెప్పేదిరా నా మాటల్లో కాదు. గౌరవం చేయకురా నన్ను నా మాటల్లో కాదురా. చూడరా ఎదురు సేవలే పడున్నారు. చూడరా నీవు లేదు ఒత్తులు రాసిందిరా. చూడు ఇది కదా ఇది చదువు. అయ్యో కృపా గిఫ్టీ చదువులే జరగాల్సిన స్లాబ్ చూస్తాను. అయ్యో దేవుడా ఇంటి తల్లి 15 సంవత్సరాల తర్వాత మాకు లేక పుట్టావమ్మా. నువ్వు ఆ దేవుడు ఇచ్చిన బహుమానం నాకు. గిఫ్ట్ తల్లి నేను ఇచ్చిన ఈ బైబిల్ చదువుంటే నువ్వు ఇలా క్షేమంగా మారకపోదు కదమ్మా. నువ్వు నన్ను మీ అమ్మనే కాదమ్మా ఆ దేవుడు కూడా మోసం చేసావు తల్లి. నువ్వు ఎప్పటికీ నా బంగారు తల్లివేనమ్మా. నన్ను ఇప్పుడు అవ్వలే గిఫ్ట్ తల్లి ఎంత పని చేసావమ్మా. కృపా కృపా నన్ను ఒంటరి పని చేసి వెళ్ళిపోయినట్టు కృపా. కృప లేవండి కృపా. నేను ఇంకెవరి కోసం ఈ లోపలికి బ్రతకాలి కృపా. నన్ను ఒంటరి పని చేసి మీ ఎదురు వెళ్ళిపోయినట్టు కృపా. నా బంగారు తల్లి కూడా చచ్చిపోయింది. నేను ఇంకెవరి కోసం బ్రతకాలి. నాకు సమయం చాలా తక్కువగా ఉంది. నాకున్న ఆయుధాలన్నిట్లో ప్రధానమైనది ఈ సెల్ ఫోన్. దీంతో డాక్టర్లు యాక్టర్లు పాస్టర్లు ఒక్కరేంటి అందరినీ నా బానిసం చేసుకుంటా. ఈ రోజు ఈ బంగారు తల్లి రేపు రేపు నువ్వే కావచ్చు. ఈ ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ ఉపయోగించిన వారెవరూ ఉండరు. మొబైల్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ పాపాన్ని విచ్చలవిడంగా తీవ్రంగా వ్యాపింపజేసే ఒక శక్తిగా మొబైల్ ఫోన్ మారిపోయింది. మొబైల్ ఫోన్ను చెడు కోసం ఉపయోగించే దుర్వ్యసనం ఈనాడు అనేక మంది యవనస్తులను నాశనం చేస్తూనే ఉంది.